గురుగారు ఇప్పుడు చాలా మందికి ఒక సమస్య తర్వాత మరో సమస్య వచ్చి పడుతూనే ఉంటది. ఫర్ సపోజ్ ఒక హెల్త్ సమస్య వచ్చిందంటే అది క్లియర్ అయ్యేలోపు మళ్ళీ ఫ్యామిలీలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటది. ఇవన్నీ ఇలా లైన్ బై లైన్ రావడానికి గల కారణం దోషాలే అంటారా? వాస్తవానికైతే తల్లి ఇలాంటి సమస్యలు చాలా అరుదుగా ఉంటాయి. కొంతమందికి అనారోగ్య సమస్య గురి కాగానే కుటుంబంలో ఇంకొకరికి ఇంకొక సమస్య వస్తూ ఉంటుంది. తర్వాత వాళ్ళు క్లియర్ కాగానే ఇంకొకరికి సమస్య వస్తుంటది. ఇది ధన నష్టానికే కాక కుటుంబ స్థితి మానసికమైన వ్యాధనకు గురి చేస్తూ ఉంటుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడే మనిషి చాలా తెలుసుకోవాల్సిన మనగడ ఏంటంటే ఆ ఇంట్లో ఎలాంటి సమస్య ఉందా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇలాంటిది ఇంటి సమస్య వల్ల ప్రాబ్లం ఉంటుంది. రెండోది చెడు సమస్య వల్ల ప్రాబ్లం ఉంటుంది. లేదు మనుషుల కుటుంబం పెద్ద తలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతక చక్రాన్ని బట్టి కూడా కొన్ని సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. లేదు కొన్ని పొలిమేర దేవతల వల్ల కూడా ఆ ఇంటి బలములో ఎలాంటిది నిలబడింది అనేది కూడా కొంత ఉంటుంది. ఇలాంటి సమస్యల వల్లనే కుటుంబ స్థితి చాలా వరకు అవస్థల పాలవుతూ ఉంటారు. ఆరోగ్య సమస్య కాకపోతే ఇంటి సమస్య, ఇంటి సమస్య కాకపోతే కొట్లాట సమస్య, కొట్లాట సమస్య కాకపోతే ఏదో ఒక శికాకు రావటం, గాలికి పోయే కంప కూడా ఆ కుటుంబంలో పడటం. అలాంటి శికాకులు వాళ్ళకి జరగటం అనేది కుటుంబ స్థితి కోల్పోయి వాళ్ళల్లో కొద్దిగా చెడు ప్రభావం మితిమించిపోయిందన్నమాట. అది శుద్రానికి గురైందా, తాంత్రికానికి గురైందా, తంత్రానికి గురైందా ముఖ్యంగా తెలుసుకోవాలి. లేదు వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందా అనేది తెలుసుకొని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దాన్ని అరికట్టుకోవాలి. అరికట్టుకోకుండా ఉండటం వల్ల సమస్య పెరిగిపోయి వాళ్ళల్లో వాళ్ళకే మనశ్శాంతి లేకోకుండా జరుగుతుంది. ఓకే. సో ఈ సమస్యలు ఈ దోషాల వల్లే వస్తుంది అని ఎలా గుర్తించాలంటారు? దీన్ని గుర్తించాలనేటప్పుడే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి, ఇంకొక మనిషి నుంచి 3 అవకాశాలు మనకి ఇచ్చి చూపిస్తుంది. అది మనం ఎమ్మటే గుర్తుంచుకోవాలి. వాళ్ళ కుటుంబంలో చిన్న శికాకులు జరగటం, ఆరోగ్య సమస్యలు జరగటం, తర్వాత ఇంకొకటి గొడవల సమస్యలు రావటం, ఏదో ఒకటి గండాలకు దారి తీయటం, ఇలాగ అటంకులు పడుతున్న వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చెడు మనకు అనుసరించింది, దీన్ని మనం ఇమీడియట్ గా తగ్గించుకోవాలనుకున్న వాళ్ళు వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళలో ఉండవలసిన చెడు దేనికి సంబంధించింది, ఏ రూపానికి సంబంధించింది, ఏ తాంత్రికానికి సంబంధించింది, ఆ ఇంటికి సంబంధించిన సమస్య లేదంటే ఎవరైనా చేసిన సమస్య, ఇది ఎలాంటి సమస్యకి తీసుకుపోతుంది అనేది మనం దాన్ని చూసి వాళ్ళల్లో ఉండవలసిన కట్టుబంధాలు చేసి వాళ్ళకి ఏ దారి చేస్తే బాగుంటుంది అనేది ముఖ్యంగా ముందు అప్పుడు మనసులకి కట్టడి చేయాలి. కట్టడి చేస్తేనే ఆ చెడు వాళ్ళ మీద అనుసరించుకోకుండా ఉంటది. వాళ్ళ జీవిత చక్రాన్ని ఆపొచ్చు, ఇబ్బంది లేకోకుండా చేయొచ్చు. గురుగారు ఇప్పుడు ఒక మనిషికి ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మనిషి నిత్యం అనారోగ్య పాలవుతున్నారంటే దానికి ఏ దోషం కారణం అంటారు? ముఖ్యంగా అనేది అతనికి అనారోగ్య సమస్య మాటకొకసారి గురవుతున్నాడు, అతను ఏ మందు వాడినా ఒంటికి పడటం లేదు అని అంటే ముఖ్యంగా అతని మీద శాతబడి జరిగిందన్నమాట. శాతబడి వల్లనే ఒకటి కాకపోతే ఒకటి భయపడుతూ వస్తూ ఉంటాయి. అర్థమైందా? అది అనారోగ్య సమస్య అనేది పెద్దగా చూపించదు. అది ఏ రకంగా ఏ మందులు ఏ ట్రీట్మెంట్కి పోయినా కానీ అనారోగ్య సమస్య అంటారు. వాడితే తగ్గిపోతుంది అని అంటారు, కానీ అది అనారోగ్య సమస్య కాకోకుండానే మనిషి కుంగిపోతూ ఉంటాడు, వేదన పడుతూ ఉంటాడు. అది శుద్రానికి సంబంధించింది. అది అతని మీద శాతపడి జరిగింది, అతనిలో ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఖచ్చితమైన మార్గాన్ని మనం చేయొచ్చు. గురుగారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ శుద్రానికి సంబంధించి అని అంటున్నారు కదా, వీటి నుంచి బయటపడడానికి ఎన్ని రోజుల వరకు సమయం పడుతుంది అంటారు? దాన్ని తొలగించాలి. కరెక్ట్ గా మనం 9 రోజులలో పరిష్కారం చేయగలం. ఒక 9 రోజులలో వాళ్ళకు ఉండవలసిన ఎలాంటి సమస్యనైనా, శాతబడైనా, తాంత్రికమైనా, శుద్ర పూజ అయినా ఇలాంటి దానికి 9 రోజులలో మనం మంచి పరిష్కారాన్ని చేయగలం. ఓకే. సో గురుగారు మరి చేతబడి, తంత్రం, మంత్రం అంటున్నారు కదా, ఈ మూడిట్లో ఏది ఎక్కువ పవర్ఫుల్ అవ్వడం వల్ల ఒక మనిషి కుంగిపోతారంటారు? ఎక్కువ చేతబడే వల్ల మనిషి కుంగిపోతాడు. చేతబడే వల్లనే మనిషి 99% కుంగిపోతాడు. వాటిలోనే ప్రమాదకరమైన ఇబ్బందులు ఉన్నాయి. వాటిని తొలగించుకోవటం వల్ల మనిషి జీవితం బాగుంటుంది. గురుగారు ఇప్పుడు మీరు చేతబడి చాలా కుంగిపోతారు మనిషి అని అంటున్నారు కదా, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మా పిల్లకి కానీ పిల్లాడికి కానీ ఎవరో చేతబడి చేయడం వల్ల చనిపోయారంట. జనాలకి ప్రాపర్ ఒక మైండ్ కూడా తెలియదు అది చేతబడేనా, ఏదో చేతబడి అంటారు కాబట్టి అనేస్తూ ఉంటారు.
సో అది ప్రాపర్ గా చేతబడే జరిగిందని ఎలా గుర్తించాలి? మనిషిలో ఉండవలసిన ఆరోగ్య స్థితి దెబ్బతింటది, మనిషి జీవకళ తగ్గిపోద్ది, మన మనుగడలో ఉండడు పిల్లోళ్ళు, మనం చెప్పిన మాట బుర్రకెక్కదు, మనిషి స్థితిలో ఉండవలసిన కళ మొత్తానికి మారిపోతుంటది. మనిషి మన మాట మన అదుపులో మన పొదుపులో ఉండడు. మనిషి ఎటు తిరిగి కొన్ని గ్రహస్థితులలో దొలాడుకుంటుంటాడు. మనిషి ఏ రకంగా మనిషి స్థితే ఉండదు. ఆరోగ్యం ముఖ్యంగా క్షీణిస్తుంటది. మనిషి నిమ్మకాయ ఎండిపోయినట్టు ఎండిపోతుంటాడు. మనిషిలో ఉండవలసిన కోపం ఎక్కువగా పెరిగిపోతుంటది. మనిషిలో అనేది ఎంత భోజనం మీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అతను ఏ దారిలో ఉంటున్నాడు, ఎటు పోతున్నాడు, ఇల్లు, అమ్మ, నాన్న, కుటుంబం, అన్నదమ్ములు అన్న ఆలోచన నుంచి కొద్దిగా దూరం అవుతూ ఉంటాడు. అలాంటి వాళ్ళకి చాతాళం జరిగిందనేది తెలుసుకోవాలి. గురువుగారు, ఇప్పుడు కొంతమందికి ఎలాంటి సమస్య ఉండదు, ఒక ఆరోగ్య సమస్య ఉండదు, ఒక ఫైనాన్షియల్ గా కానీ ఎలాంటి సమస్య ఉండకుండా సడన్ గా అకాల మరణం చెందుతూ ఉంటారు. వాటికి ఏంటి కారణం? అది అకాలమైన మృత్యువు, దాన్ని ఎవరు ఆపలేదు. ఆ ఆపని దాని గురించి మనం దాన్ని మాట్లాడుకుంటూ ఉండటం మంచిది. ఎందుకంటే అకాలమైన మృత్యు అనేది మానవుడికి సంభవించినప్పుడు, అన్ని విధాలు అన్ని అంగులు బాగున్నప్పుడు, ఎప్పటికైనా కట్టె భూమికి ఆత్మ పరమాత్మలో కలవవలసిన తల్లి. అకాలమైన సమస్య వచ్చినప్పుడు ఏ జీవికైనా ఆ పరమేశ్వరుడు అన్ని విధాలుగా సమూలంగా తీసుకెళ్తూనే ఉంటాడు. సో గురువు గారు, ఇప్పుడు చాలా మంది ఈ సమస్య మనం ఇప్పుడు మాట్లాడుకునే పలు సమస్యల వల్ల బాధపడుతూ ఉంటారు. వాళ్ళు మీ వరకు అప్రోచ్ అవ్వాలంటే ఎలా అంటారు? మన దాకా వాళ్ళు కలవాలి అని అనుకుంటే మన ఫోన్ నెంబర్కి సంప్రదించి వాళ్ళ పేరు, ఇప్పుడు మనకి ఆఫీసు దాకా రాలేళ్ళు కూడా వాళ్ళ పేరు, వాళ్ళ ఫోటో, వాళ్ళ ఇంటి పేరు, వాళ్ళకు సంబంధించిన మనకు అడిగిన వాళ్ళు పంపిస్తే వాళ్ళ గురించి పూర్తిగా పరిశీలించి వాళ్ళ జాతక చక్రంలో ఉండవలసిన సమస్యలు, వాళ్ళల్లో ఉండవలసిన విషయాలు ప్రతి ఒక్కటి మేము అంజనములో చూసి, తమలపాకులు అంజన వేసి చూసి, భూగర్భ అంజన వేసి చూసి, వాళ్ళకు ఉండవలసిన సమస్త సమస్యల నుంచి ఆ పరమేశ్వరి దయవల్ల, ఆ కాళీమాత, ఆ పరమేశ్వరుడు దయవల్ల వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని అందించి వాళ్ళకి అన్ని విధాలుగా బాగుండేటట్టుగా తప్పక మేము సహకరించగలుగుతాం తల్లి. గురువు గారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సో చూసారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.